హ్యాపీ గోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి చెప్పే ముందు, ఈయనకి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారికి ఒకేసారి షాట్ పెట్టారు. ఈయన వచ్చి కూడా ఒక 20 years అవుతుంది. ఆయన లైఫ్ జర్నీ, ప్రభాస్ గారి జర్నీ కూడా. సో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈయన కూడా చాలా పాపులర్ షోస్తో యాంకర్గా, యాక్టర్గా, కమెడియన్గా, ఇంకా డైరెక్టర్గా కూడా ఇప్పుడు అవబోతున్నారు అనమాట. రాజ్ తరుణ్ గారితో ఒక ఫిలిం రాబోతుంది, చిరంజీవి అని చెప్పేసి. మనతో పాటు అదిరే అభి గారు ఉన్నారు, మాట్లాడదాం. అభి గారు హాయ్ మై. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, హౌ యూ? నైస్. గుడ్. 2 decades జర్నీ. 22 years, ఎస్. 22 years. చెప్పుకుంటే భయం వేస్తూ ఉంటుంది, 22 years అయింది అప్పుడే అని. కానీ అది నిన్న మొన్న అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అందరూ అడుగుతారు కదా ఇదే ఫస్ట్. కరెక్ట్, ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇంకా అది మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అలా. ఎట్లా అలా అసలు? ఫుడ్ హ్యాబిట్స్, వర్కౌట్స్. చాలా చాలా నాకు తెలిసి చాలా సీరియస్ డైట్ చేస్తే కానీ అలా వర్కౌట్ అవ్వడం. అంటే నేను ఒక 1 year నుంచి మాత్రం ఈవినింగ్ 7-7:30 లోపు డిన్నర్ క్లోజ్. అనంత్ శ్రీరామ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అది. ఆయన దగ్గర నుంచి. సో డిన్నర్ ఎర్లీగా 7-7:30 లోపల ఫినిష్ చేసి తర్వాత ఏ ఏ చిన్న సబ్స్టాన్స్ కూడా తినకుండా అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. అది 1 year నుంచి. అంతకుముందు కూడా కొంచెం మనకు బాగా అనిపిస్తున్నాయి కదా టీవీలో మనం తీసుకునేది, సినిమాలో మనం తీసుకునేది. సో మనకంటూ వీళ్ళని ఎందుకు తీసుకోవాలరా అనడానికి, కొంచెం చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనేటట్టుగా మెయింటైన్ చేయాలని చెప్పేసి అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. వర్కౌట్ చేసుకుంటూ, ఫుడ్ మెయింటైన్ చేస్తూ. అవి గారు ఏంటి సడన్గా అసలు డైరెక్టర్గా? సడన్గా ఏం కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. నేను జబర్దస్త్ రాకముందే డైరెక్టర్ అవ్వాలని ప్లాన్ ఉండింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్. సో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి స్టోరీ చెప్పడం, వాళ్ళు ఆల్మోస్ట్ 5 levels బాగుంది అని 5 levels వరకు వెళ్ళి ఇంకొక 1 weekలో బడ్జెట్ రిలీజ్ చేసే టైంకి ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది స్టోరీ, ఈ జనరేషన్ కంటే అడ్వాన్స్ జనరేషన్లా ఉంది. అప్పుడు 10 years బ్యాక్. ఓకే, కొంచెం వేరే స్టోరీ ఏదన్నా ప్లాన్ చేసుకోండి అని అన్నారు. అంటే 5 levels దాటిన తర్వాత ఎందుకన్నారు ఆ మాట అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఓకే, ఒక్కసారి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక సబ్జెక్ట్ సేమ్ స్టైల్లో సబ్జెక్ట్ తీసుకొని వెళ్తే అందరూ ఇలాంటి సబ్జెక్టులు చేస్తున్నారు కదండి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి అంటారు. డిఫరెంట్గా ఆలోచించి తీసుకెళ్తేనేమో ఇదిగా మనకు వేరే స్టోరీస్ అన్నిటికంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది, ఇది మన జనాలకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి అలా అంటారు. సో ఒప్పుకోవాలనుకుంటే ఏదో ఒకటి, వద్దు అనుకోవాలనుకుంటే ఒకటి. సో నాకు అప్పుడేమనిపించింది అంటే, సరే ఇప్పుడు నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను, జాబ్ చేస్తూ డైరెక్షన్ చేద్దామనే ప్లాన్లో ఉండింది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇట్లా కాదు, నేను ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేసుకుంటూ డైరెక్షన్ ట్రయల్స్ చేస్తే బెటర్ కదా అని అప్పుడు జబర్దస్త్ చేయడం జరిగింది. ఓకే ఓకే. సో ఆ జబర్దస్త్ చేస్తున్న ప్రాసెస్లో కొంచెం స్కిట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డైరెక్షన్ పక్కకు పెట్టేశా. మళ్ళీ బాహుబలి చేసిన తర్వాత నాకు అనిపించింది, లేదు సీరియస్గా దీన్ని పర్స్యూ చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకొని దీనికోసం వర్క్ చేయాలని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మెల్లమెల్లగా కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ గోల్. ఫస్ట్ అంటే మీరు అన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు 10 years నుంచి ముందు నుంచి అన్నారు, కానీ ఒక డైరెక్షన్ అని తెలిసిన వెంటనే జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు కదా, వేణుగారు డైరెక్ట్ చేస్తున్నారు, సుధీర్ వచ్చి బయటకు హీరోగా చేస్తున్నారు, ఇప్పుడు అభి ఒక స్టార్ట్ చేశారు, ధనరాజ్ కూడా డైరెక్షన్ స్టార్ట్ చేస్తే యాక్ట్ చేస్తున్నారు, అందరికి ఒక అలవాట్లు అయిపోయిందని ఒక టార్గెట్ మాట వస్తుంది కదా. యాక్చువల్గా చెప్పాలంటే వేణు బలగం చేయడం వల్ల మా అందరికీ ప్లస్ అయింది. రీజన్ చెప్తా. నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి సీరియస్గా సబ్జెక్ట్స్ స్టడీ చేసుకొని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్తో చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్, ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ అంతా బాగుంది, కానీ మీరు డైరెక్షన్ ఏంటి, మీరు యాక్టర్ కదా, డైరెక్షన్ ఎలా చేస్తారు మీరు అనే డౌట్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే వేణుది బలగం వచ్చి హిట్ అయిందో అప్పుడు కొంచెం అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఓకే, జబర్దస్త్ వాళ్ళు యాక్టింగే కాదు డైరెక్షన్ కూడా చేయగలుగుతారని. అలాగని చెప్పేసి ఊరికేనే వచ్చేసి చేయడం అని కాదు, నేను ప్రాపర్లీ ట్రైన్డ్ ఇన్ రాజమౌళి గారి టీమ్. ఏడీగా కూడా వర్క్ చేశాను, బాహుబలికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అంటే ఊరికేనే వచ్చి నేను చేస్తా అంటే వాళ్ళు కూడా నమ్మడానికి, డబ్బులు పెట్టడానికి కొంచెం డైలమా ఉంటుంది కదా. సో నేను ప్రాపర్గా ట్రైన్ అయ్యి బాహుబలికి వర్క్ చేశాను, మీలో కోటేశ్వరుడు చిరంజీవి గారు చేసిన షోకి క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను. సో ఆ ప్రాపర్ నాలెడ్జ్తోనే వచ్చాం మనం. కాకపోతే
జనాలకి ఏంటంటే అవును ఆర్టిస్ట్ చేస్తున్నావు డైరెక్షన్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇవన్నీ ఒకటే ప్లాటర్లో వచ్చేవి. యాక్టింగ్ డైరెక్షన్ కావచ్చు అన్నీ. సో ఒక యాక్టర్ డైరెక్షన్ చేయొద్దని లేదు, డైరెక్టర్ యాక్టింగ్ చేయొద్దని లేదు. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద సీనియర్ డైరెక్టర్స్ యాక్టింగ్స్ చేస్తున్నారు. యాక్టింగ్ చేసిన చాలామంది యాక్టర్స్ ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే జబర్దస్త్ నుంచి వచ్చేసరికి జబర్దస్త్ వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోతారంటే తీసుకున్న సబ్జెక్ట్స్ అలాంటి. ఇప్పుడు వేణు తీసుకున్న బలగమే కావచ్చు, నేను తీసుకున్న చిరంజీవి కావచ్చు, లేదంటే ఇప్పుడు ధనరాజ్ చేస్తున్న రామం రాఘవం కావచ్చు. సో ఏదో ఊరికే చేశాము అన్నట్టు కాకుండా ఒక చిన్న దాంట్లో ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడము, ఇమోషన్స్ ఇవ్వడము అలాంటివి ప్రాపర్గానే వస్తున్నాం. అసలు రాజ్ తరుణ్ గారితో మైథలాజికల్ ఫిల్మ్ ఎందుకు చేయాలనిపించింది? అది మైథలాజికల్ అని చెప్పలేము. పోస్టర్ చూసి మైథలాజికల్ అనే ఉంది, బట్ మైథో ఎలిమెంట్ అయితే డెఫినెట్గా ఉంది. మైథలాజికల్ ఎలిమెంట్ ఉంది, బట్ ఇట్స్ నాట్ టోటల్లీ మైథలాజికల్. మీకు టీజర్ వచ్చిన తర్వాత అర్థమైపోతుంది ఏంటి అనేది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్. సో ఒక పాయింట్, దేవుడికి రిలేటెడ్ ఒక పాయింట్ని తీసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళాం మనకు. సో అది ప్రాపర్గా టీజర్ కానీ సినిమా కానీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది దాంతో. అచ్చా ఓకే. సో అయితే మీరు అన్నట్టు ఏడీగా కూడా వర్క్ చేశారు కదా రాజమౌళి గారి దగ్గర. ఎంతమంది ఉంటారు ఏడీస్ మొత్తం ఆయన దగ్గర? అప్పుడు నేను బాహుబలి చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ 8 మంది, ఆఫ్ ఫీల్డ్ ఇంకో 2 ఉంటారు. ఆఫ్ ఫీల్డ్ కూడా? ఆఫ్ ఫీల్డ్ ఇన్ ద సెన్స్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది ప్యారలల్గా, లేదంటే ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇంకొక 2 ఉంటారు. మొత్తం ఒక 10 మెంబర్స్ని పెట్టుకోండి. 8 to 10, 8+2 10. వర్క్ బాగానే అర్థమైందా ఆయన దగ్గర వర్క్ చేస్తారు? అది ఒక మహాసముద్రం. అందులో ఏంటంటే మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి తప్ప మనకు అయిపోయింది అర్థమైంది నేర్చేసుకున్నామని చెప్పడానికి ఉండదు. ఏం లేదు, జస్ట్ ఫాలో అవుతూ ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఓకే. అండ్ మీకే కూడా మీరు? అవును, ఎంఈకేకి మీలో ఏరు కోటీశ్వరుడికి నేను మన క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను నేను. సో దాంట్లో వర్క్ ఏంటంటే చిరంజీవి గారితో వచ్చిన గెస్ట్లతో, కంటెస్టెంట్స్తో ఏం మాట్లాడాలి, అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది టోటలీ డిఫరెంట్. అది కాకుండా ఇంకా వేరే డిస్కషన్స్ ఉంటాయి కదా, ఫన్ యాక్టివిటీసే కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళతో ఏం ఇంటరాక్షన్స్ ఉండాలి, ఇవన్నీ క్రియేటివ్ డైరెక్టర్గా నా వర్క్ అన్నట్టు. ఓకే. అండ్ ఈవెన్ వచ్చిన కంటెస్టెంట్స్ వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ఏమైనా ఉంటే దాన్ని చిరంజీవి గారు ఎలా దాన్ని బయటకు తీసుకురావాలి, ఎలా మాట్లాడాలి, ఆ డిస్కషన్స్ మేము ఎక్కువగా రెగ్యులర్గా చేసేవాళ్ళం. సరే అభి గారు, అయితే ఇప్పుడు ఒకవేళ డైరెక్షన్ విషయానికి వస్తే, సో ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్ని డేస్ పట్టింది? కొంతమంది డైరెక్టర్స్ 3 hours స్ట్రక్చర్ అని, లేదంటే 15 minutesకి ఒక ఇంపాక్ట్ ఉండాలని, ఎట్లాంటి కొన్ని ఫాలో అవుతుంటారు కదా రూల్స్ కానీ ఇలాంటివన్నీ. మీరు చేస్తున్నప్పుడు అసలు ఎలా ప్యాటర్న్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ చేశారు, ఎంత టైం పట్టింది, ఏమైనా డ్రాఫ్ట్స్ వేసుకున్నారా, మళ్ళీ ఇది కాదు ఇది కాదు ఇది ఇలా? వర్షన్స్ అయితే రాసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఒక బేసిక్ ఒక కోర్ స్టోరీ మైండ్లో నాకు ఒకసారి తట్టింది. కరెక్ట్గా మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ప్రసాద్ ల్యాబ్స్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు సడన్గా ఒక అంబులెన్స్ వెళ్ళింది ముందు నుంచి. టక్ 4 మైండ్లో ఏవో షార్ట్స్ పడ్డాయి. ఓకే, దీన్ని రిలేటెడ్ సంథింగ్ ఏదో చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళే లోపు నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ఈ కాన్సెప్ట్ మీద సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తే శ్రావణి గారు విని బాగుందండి, లైన్ డెవలప్ చేసుకొని వస్తే మనం డిస్కస్ చేద్దామన్నారు. సో నేను ఇంకొక పర్సన్తో హెల్ప్ తీసుకొని స్క్రిప్ట్ డెవలప్మెంట్ అతనితో చేయించి స్క్రీన్ ప్లే అవన్నీ డిస్కస్ చేసుకుంటూ, సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఒక స్ట్రక్చర్ వచ్చింది, ఫుల్ స్ట్రక్చర్. దాన్ని ఒక 6 episodesగా డివైడ్ చేసుకున్నాం. మళ్ళీ లేదు 5 episodes అనుకున్నాం. స్టన్నర్స్ ఇవన్నీ ఎలా ఉండాలి, క్లిఫ్ హ్యాంగర్స్ ఉండాలి, ఇవన్నీ అనుకున్న తర్వాత మళ్ళీ లేదు దీన్ని మూవీ లాగా చేస్తే. సో ఇవన్నీ అంటే విత్ ద డిస్కషన్ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మధ్యలో సో ఓకే వెబ్ సిరీస్ మూవీ అలా డిస్కషన్లో ఫైనల్గా మూవీ లాగా 2 hours ప్లస్ అలాంటి కాన్సెప్ట్లో అయితే దెన్ ఈ ప్రాసెస్లో వెళ్తే ఎలా, ఆ ప్రాసెస్లో వెళ్తే ఎలా, ఇవన్నీ డిస్కషన్స్ అయ్యి ఫైనల్గా మధ్యలో అనిపించిందా థియేటర్ రిలీజ్ వస్తే బాగున్నాయి ఇలా ఏమైనా చేద్దామని? అనిపిస్తూ ఉంటుంది, బట్ మనకు వచ్చిన దాంట్లో కూడా తృప్తి పడితే బెటర్ కదా. సో నాకు ఎందుకంటే ఫస్ట్ థింగ్
అల్లు అరవింద్ గారికి బాగా నచ్చింది సబ్జెక్ట్ ఎప్పుడైతే చెప్పామో. అచ్చా విన్నారు. ఓకే. ఆయన నచ్చింది. అండ్ దెన్ ఆహా తరఫు నుంచి మనకు ఇప్పుడు ఏంటంటే థియేట్రికల్ సినిమాలు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ అ వెరీ హిట్ ఆర్ బిగ్ యాక్టర్, థియేటర్కి జనాలు వెళ్ళడం అనేది చాలా తక్కువ అయిపోయింది. అవును అవును. చాలామంది మిడ్ రేంజ్ హీరోస్ చేసిన సినిమాలు అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా అర్థం కావట్లేదు. తెలియట్లేదు. అవును. సో అలాంటి దానికంటే ఒక రకంగా చూసుకుంటే నాకు ఇదే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ బీ ఇన్ ఎవ్రీ వన్స్ హోమ్. వాళ్ళు థియేటర్ దాకా మీరు రండి అని రిక్వెస్ట్ చేయకుండా మీ ఇంట్లోకి వచ్చింది చూడండి అని చెప్తే చాలు ఇప్పుడు. సో ఆ రకంగా ఏంటంటే మనం చేసిన సినిమా అందరికీ చేరుకుంటుంది కదా అనేది ఒక హ్యాపీనెస్. ఫ్రాంక్గా చెప్పండి, చాయిస్ మీద లేదంటే ఆహా వాళ్ళదా రాజ్ తరుణ్ గారు? ఇద్దరు మ్యూచువల్. ఎందుకంటే సబ్జెక్ట్ అనుకున్న తర్వాత ఈ సినిమాకి ఎవరు బాగుంటారు అన్నప్పుడు నేను ఒక 2 నేమ్స్ ప్రపోజ్ చేశాను. వాళ్ళు డిస్కస్ చేసుకున్నాక ఇద్దరు మ్యూచువల్ డిస్కషన్స్లో ఎస్ లెట్స్ గో విత్ రాజ్ తరుణ్ అని చెప్పేసి దెన్ వి డిసైడ్. సో ప్రాపర్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు ఇది మీకు. నాకా ప్రాపర్ డెబ్యూ, ఎస్. సో ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పుడు ప్రాపర్ డెబ్యూ. అంతే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కో డైరెక్టర్స్ ఇప్పటికీ ఇంకా కో డైరెక్టర్స్గానే ఉండిపోయారు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, అరే పాపం వీళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఒక బ్రేక్ కోసం మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయాలి. ఎందుకంటే వచ్చే ఆపర్చునిటీ కరెక్ట్గా వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో అదృష్టం, మన హార్డ్ వర్క్తో పాటు ఒక అదృష్టం అనేది కూడా ఉండాలి మనకు రావాలి అంటే. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ చేతి దాకొచ్చి అలా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా ఈ ఈ సబ్జెక్ట్ కంటే ముందు చాలా సిచ్యువేషన్స్లో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ముందు ట్రై చేసి ఇట్స్ నాట్ ఈజీ. ఈ సినిమా కాదు, వేరే సబ్జెక్ట్స్ చెప్పాక వేరే ప్రొడక్షన్ హౌసెస్తో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ అంటే ఏంటి అప్రోచ్ అనేది ఎంతో కొంత మీకు ప్లస్ అవుతుంది కదా మిగతా వాళ్ళతో పోలిస్తే. మీకు అంటే ఒక రికగ్నైజేషన్ ఉంది, ఇన్ని ఇయర్స్ నుంచి టీవీలో తెలుసు. ఆ రికగ్నైజేషన్ వల్ల వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండేది? అక్కడి వరకు బాగుంటుంది డెఫినెట్గా. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి కలవడానికి వరకు డెఫినెట్గా బాగుంటుంది. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇది ఇంత పెద్ద రేంజ్లో ఉంది సబ్జెక్టు, మీరు హ్యాండిల్ చేయగలరా, లేకపోతే ఇప్పుడు మనకు హీరోస్ అవైలబిలిటీ లేదు, దీనికి పెద్ద హీరోనే కావాలి, మరి పెద్ద హీరో కావాలంటే మీరు డెబ్యూ మూవీకి అంత పెద్ద హీరో ఎవరు ఒప్పుకుంటారు, ఈ డిస్కషన్స్ డెఫినెట్గా వచ్చాయి. సో లేదండి, ఐల్ షూట్ ఫర్ 2 days అండ్ షో ఇట్ టు యూ, మీకు అప్పుడు నమ్మకం వస్తుంది కదా, దాని తర్వాత విల్ ప్రొసీడ్ అన్నట్టుగా చాలా డిస్కషన్స్ జరిగాయి. బట్ ఈ ప్రాసెస్లోనే అవి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాసెస్లో నాకు చిరంజీవి హ్యాపెండ్. కానీ చాలా మంది అంటుంటారు ఫస్ట్ హీరోని పట్టుకోండి, లేదంటే హీరో అంటే హీరో దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ పట్టుకోండి ఇలాంటి. మీకు అలా ఎదురయ్యా? అవుతాయి. హీరో దగ్గరికి వెళ్ళాలంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్ ఉన్నారా అని అడుగుతారు. ఓకే. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు సరే మేము సబ్జెక్ట్ చేస్తాము, బట్ మీరు హీరోని మీరు తీసుకొచ్చేసేసుకోండి, మీరు మాట్లాడుకోండి. ఏది ఈజీ ఏది కష్టం? యాక్చువల్గా ఏంటంటే ప్రొడ్యూసర్ తరఫు నుంచి అప్రోచ్ అవుతే హీరోకి వాళ్ళకు ఒక దిల్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ ఇట్. అచ్చా ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి చాలామంది ఫోన్ చేసి అన్న మీకు సబ్జెక్ట్ ఉంది వింటారా అంట. నేను వింటాను, కానీ దానివల్ల ఏంటి లాభం? నేను విన్న తర్వాత ఏంటి, మళ్ళీ నువ్వు నేను ప్రొడ్యూసర్ కోసం ఎతకాలి. ఆర్ నీకు ప్రొడ్యూసర్ ఉన్నారంటే చెప్పు, కలిసి అతనితో. సో చిన్న యాక్టర్ నేనే ఆలోచిస్తాను ప్రొడ్యూసర్ ఉన్నాడా సబ్జెక్ట్ వినాలంటే అని. ఎందుకంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ విన్నాము, చాలా బాగుంది, ఏం చేస్తాం మనం నెక్స్ట్ మళ్ళీ ప్రొడ్యూసర్ కోసం మళ్ళీ వేట. దానికంటే మీరు ప్రొడ్యూసర్ ఉన్నారంటే చెప్పండి, సబ్జెక్ట్ విందాము, కలిసి డిస్కస్ చేసుకొని ఓకే అనుకుంటే ముందుకెళ్ళొచ్చు అనేది నేనే ఆలోచిస్తాను. అలాంటిది ఒక పెద్ద హీరో అన్నప్పుడు డెఫినెట్గా అవును సబ్జెక్ట్ వింటాను, తర్వాత ఏంటి అని అడుగుతారు. అన్నప్పుడు మళ్ళీ లేదండి మీరు ఓకే అంటే నేను ఇంకో ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి అడుగుతా అంటే అప్పుడు మన రెస్పెక్ట్ పోతుంది. అందుకనే యాక్చువల్గా ప్రొడ్యూసర్ తరఫు నుంచి హీరో వస్తే ప్రొడ్యూసర్ తరఫు నుంచి హీరోని అప్రోచ్ అవ్వడం ఈజీ, బట్ ఇట్స్ ఏ టూ అండ్ ఫ్రో థింగ్ జరుగుతూ ఉంటాయి. సో అయితే ఒక థింగ్ నేను బాగా విన్నది ఏంటంటే మీ గురించి, జబర్దస్త్ వరకు ఎవరికి పేమెంట్ ఆఫరంట. స్కిట్ అవ్వకముందే, అదే స్కిట్ అయిన రోజు ఇచ్చేస్తారంట, మిగతా అది స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత మీకు అమౌంట్ వస్తుంది అని విన్నాను. ఏంటిది అంటే అందరూ అలా చేయరంట కదా? అందరి గురించి నాకు తెలీదు, బట్ నాకేంటంటే నేను జాబ్ చేస్తూ జబర్దస్త్ చేశాను కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ చేశాను. సో నాకు మంత్లీ శాలరీ పడిపోతుంది నాకు. కానీ మిగతా ఆర్టిస్ట్లకు అలా కాదు, వాళ్ళకి జబర్దస్త్ మీదనే డిపెండెంట్. సో నా శాలరీ వస్తుంది, తర్వాత నాకు ఈ ఎపిసోడ్స్ నుంచి వచ్చే అమౌంట్ వాళ్ళు తర్వాత ఇస్తారు, అది వేరే విషయం.
వీళ్ళకి వచ్చే అవసరాలు ఉంటాయి, వాళ్ళకి అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చేసినారు వర్క్ ఎలాగో చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాల్సింది, అది నా బాధ్యత. కాబట్టి నేనేంటంటే నాకు వచ్చే పేమెంట్లో తర్వాత చూసుకుందాంలే, ఫస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకు అవసరంగా ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను. సో యా, అంటే జబర్దస్త్ వరకే అంటే నేను బయట వేరే ఇంకేదన్నా చేస్తే కూడా అలాగే చేస్తాను. ఓకే. ప్రస్తుతానికైతే ఓన్గా నేను ప్రొడక్షన్ ఏం చేయట్లేదు కాబట్టి అలాంటి సందర్భం రాలేదు. బట్ ఎనీవేస్, ఎందుకంటే ఎవరి కష్టం మనం పెట్టుకోవద్దు. వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు, అంత చేస్తున్నప్పుడు మనం ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఏదైనా ఉంటే ముందు చెప్పేశారు, బ్రదర్ నేను ఇది డబ్బులు ఇవ్వలేను, నువ్వు కొంచెం ఫ్రీగా వచ్చి చేసి వెళ్ళు, లేకపోతే హెల్ప్ చేయి అన్నట్టుగా అడగాలి తప్ప మనము పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. సో నాకు తెలుసు అంటే టీవీలో జబర్దస్త్ కన్నా ముందు ఎన్ని షోస్ చేసి ఉంటారు యాంకర్లు? నేను 2007లో ఈటీవీలో మహామహామాస్ అని ఒక షో చేశాను. దట్ హ్యాపెండ్ ఫర్ 3 years. 3 సంవత్సరాలు మురళీమోహన్ గారు జడ్జ్, అభినయశ్రీ అండ్ వంశీ చగంటి వర్ ఆల్సో ద కో జడ్జెస్. సో ఆ ప్రోగ్రామ్ అంటే ఒక యాక్టర్స్ డూప్స్ ఉంటారు కదా, వాళ్ళది షో ఒక 2-3 years రన్ అయింది అది. దెన్ రంగం అని మా టీవీలో ఒక డ్యాన్స్ షో జరిగింది, సెలబ్రిటీ డ్యాన్స్ షో, ఫుల్గా డాన్సర్స్ అంటే యాక్టర్స్లో ఉన్న డాన్సర్స్ అందరు కాంపిటీషన్ అన్నట్టు. అది చేసిన తర్వాత దెన్ అదుర్స్ అని ఇంకొక ప్రోగ్రామ్ చేశాను, అదుర్స్ తర్వాత జబర్దస్త్. సూపర్. అసలు అదే చాలా షోస్ అయితే మీరు చేశారన్నట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే యాక్టర్గా మనకు సినిమాలో కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్నిసార్లు రావు. రాలేదని చెప్పి డిసప్పాయింట్ కాకుండా నేను ఏం చేశానంటే ప్యారలల్గా జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుంటున్న టైంలో అంటే జబర్దస్త్ చేస్తూ కూడా జాబ్ చేసేవాళ్ళు? చేసా. అవునా? జబర్దస్త్ చేస్తున్నప్పుడు జాబ్ చేసి 2016లో జాబ్ వదిలేసాను. ఎట్లా అప్పుడెలా మేనేజ్ చేశారు? జాబ్ చేస్తూ చేసేవాళ్ళు? 16-17 నేను ల్యాప్టాప్ పెట్టుకొని మన షూట్ లొకేషన్లో కూడా వర్క్ చేసుకునేవాడిని. ఓకే. మాకేంటంటే జబర్దస్త్ అనే కాదు, వేరే టీవీ షోస్ చేసినప్పుడు కూడా సెట్లో ఉన్నంతసేపు చేసుకొని మళ్ళీ గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ల్యాప్టాప్లో ఏదన్నా వర్క్ ఉంటే చేసేసుకొని. ఈయనకి ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేమో అప్పటి నుంచే? అప్పుడు లేదు, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంత వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఇప్పుడున్న ఆపర్చునిటీ ఉంటే జాబ్ వదిలేవని కాదు నేను. ఇప్పుడు ఏంటంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. బట్ అప్పుడు ఏంటంటే నాకున్న షూట్స్ టైంలోనే నేను మాకేంటంటే షిఫ్ట్స్ ఉండేవి, లైక్ 11 to 8 కానీ 2 to 11 కానీ అలాంటి షిఫ్ట్స్ ఉండేవి. సో దాని ప్రకారం నేను నా షూట్ టైం చూసుకొని ఆ రోజు షిఫ్ట్ చేంజ్ చేసుకొని మధ్య హాఫ్ వర్క్ అక్కడ, హాఫ్ వర్క్ ఇక్కడ. చాలా సందర్భాల్లో నేను కార్లో కూర్చొని కాస్ట్యూమ్ మార్చుకొని లైక్ షూట్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్స్ వేసుకొని, షూ వేసుకొని, సిగ్నల్ దగ్గర షూ వేసుకొని, లేకపోతే షర్ట్ మార్చుకొని అలా కార్లో మార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అదే నాకు అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇన్ని రోజులు కూడా ఈ వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే ఏ టీవీ షో అయినా అది ఏదైనా కావాలండి, మినిమం మార్నింగ్ సెట్లోకి 6కి వెళ్తే నైట్ అవుతుంది. అది ఏదైనా ఎపిసోడ్స్ ఇవ్వాలంటే. అలాంటి జబర్దస్త్ లాంటిది ఏంటంటే జబర్దస్త్లో ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే మా స్కిట్ ఉన్నప్పుడు మాత్రం మేము స్టేజ్ మీద ఉంటాం, అదర్వైజ్ మేము రిహార్సల్లో ఉంటాం. మా రూమ్స్ ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇచ్చేసి రిహార్సల్స్ అక్కడ చేయించుకుంటాం. సో ఐ యూస్ టు హ్యావ్ మై ల్యాప్టాప్ ఓపెన్, ఏదైనా ఉంటే అందులో చూసుకుంటూ, ఏదైనా అవసరం ఉంటే వర్క్ చేసుకుంటూ, మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసుకుంటూ అట్లా చాలాసార్లు మేనేజ్ చేశాను. ఓకే. ఇట్స్ ఓన్లీ అబౌట్ మేనేజింగ్ యువర్ టైం మ్యాన్. మనం టైం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది కరెక్ట్గా తెలుసుకుంటే చాలు. ఒక 6 hours 7 hours పడుకుంటే మిగతా టైం అంతా వీ కెన్ యూటిలైజ్ ఇట్. దాంట్లో 1,00,000 పనులు చేసుకోవచ్చు. అదే నేను ఇంకోటి కూడా చూసాను, మీరు 6 hours పడుకోవడం, ఇదంతా ఒక ప్యాటర్న్ పెట్టి 6 hours పడుకుంటే అంటే మిగతా టైంలో మనం యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. ఇంకేదన్నా ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పేసి. ఓకే. సో ఆల్మోస్ట్ 21లో క్లోజ్ అయింది కదా జబర్దస్త్ మీకు? నేను బయటకు వచ్చేసి వదిలేసాను. ఎంత కదనుకున్నా ఒక మంత్లీ సోర్స్ అనేది అది ఒకటి ఉంటుంది 100%. అంటే 2 రకాలుగా, ఫస్ట్ జాబ్ మంచి ఏసీలో కూర్చొని చేయాల్సిన మల్టీనేషనల్ కంపెనీ, ఫారెన్ US బేస్డ్ కంపెనీ. ఓకే. సో ఆ కంపెనీ నుంచి ఎవ్రీ 31st or లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ యూ యూస్ టు గెట్ ద శాలరీ బై ఆఫ్టర్నూన్. టంగ్ అని మెసేజ్ వచ్చేది, మంచి అమౌంట్ పడ్డది. సో అది వచ్చేది ఇటు జబర్దస్త్లో ఎవ్రీ ఎపిసోడ్కి షూట్ అయిపోయిన తర్వాత, షెడ్యూల్ అయిపోయిన తర్వాత అమౌంట్. సో అది ఆపేసుకున్నాను జాబ్ నుంచి బయటకు వచ్చి. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇది ఆగిపోయింది. సో ఆల్మోస్ట్ లైక్ 2 hands ఇన్కమ్ అంటారు కదా, 2 చేతుల్లో వచ్చే డబ్బులు ఒక్కసారి అన్ని క్లోజ్ అయిపోయాయి.
బట్ ఐ హ్యాడ్ మై ఓన్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్. ప్రతిదీ డబ్బుతోనే కాదు. ఇలా అనుకొని ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నారు? ఇలా నేను ఇప్పుడు మీకు అంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, నేను ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 6 నెలలు స్క్రిప్ట్ మీద కూర్చోవాలి, వర్క్ చేయాలి, దీని మీద అనుకున్నప్పుడు మనం మిగతా పనుల మీద నావిగేషన్స్ మీద పెట్టుకోలేం కాబట్టి ఇలా చేయడానికి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు? పర్టికులర్గా డైరెక్షన్ కోసం అని ప్లాన్ ఏం చేసుకోలేదు. బట్ ఇదే కాదు, ఎప్పటికైనా మనం వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనేది ప్లానింగ్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఇది నచ్చకుంటే మనం పక్కకు వచ్చేస్తే అప్పుడు మళ్ళీ ఎవడి ముందు చేయి చాచొద్దు అనేది నా ప్లాన్, నా ఫిలాసఫీ. ఈ 3 years టఫ్ అనిపించిందా? మేనేజబుల్. ఇట్ వాజ్ నాట్ లావిష్గా ఏం లేదు, బట్ మేనేజబుల్. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పాండమిక్ టైంలో అందరికి ఒక్కసారి వర్క్ ఆగిపోయింది కదా. సో అప్పుడు దట్ వాజ్ వన్ లెసన్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము వర్క్ లేదు అనుకొని దాని గురించి టెన్షన్ పడకుండా ప్లానింగ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కరెక్ట్గా చేసుకొని దాని ప్రకారం మనం ఒకవేళ మనం వర్క్ చేసినా చేయకుండా మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలనేది నా ఐడియా. సో అంటే మోస్ట్ ఆఫ్ ద జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు యాక్టర్స్ అయ్యారు కదా, అంటే హీరోకి ఒక చిన్న ఫిల్మ్స్, ఫ్యూ ఫిల్మ్స్, శకలక శంకర్ గారు కానివ్వండి, వేణు గారు, వాట్ ఎవర్. ఎందుకు యాక్టింగ్ ఇలా చేద్దామని అనిపించలేదు? నేను చేస్తున్నాను, యాక్టింగ్ కూడా చేస్తున్నాను. నేను ఒక మూవీ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మూవీస్ చేస్తున్నాను. ఒక దాంట్లో లీడ్గా చేస్తున్నాను. భగవంతుడు అని చెప్పేసి తిరువీర్ హీరోగా ఒక మూవీ చేస్తున్నాను. అది ఇట్స్ అండర్ షూట్. అది కాకుండా భరతపురం అనే ఒక మూవీ ఉంది, దాన్ని ఢిల్లీ ప్రొఫెసర్స్ చేస్తున్నారు. ఆ మూవీ చేస్తున్నాను. ఇదం అని ఒక మూవీ ఉంది, దాంట్లో చేస్తున్నాను. సో ఈ మూవీస్తో పాటు ఇంకొక మూవీ, ఒక హారర్ మూవీ, దానికి నేను లీడ్గా చేస్తున్నాను. సో అవి ప్యారలల్గా అవి జరుగుతూ ఉన్నాయి. అంటే నా షూటింగ్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది నా సినిమా కాబట్టి నా వర్క్ కంప్లీట్ చేసేసుకొని నేను ఈ షూట్స్ మీద వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న లైఫ్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. సో ఉన్న రోజులు హ్యాపీగా మన వర్క్ చేసుకోవాలి, పని చేసుకోవాలి. వీ షుడ్ బి లైక్ లివింగ్. ఏదో ఉన్నామా ఎక్కడో ఉన్నాడులే అన్నట్టు కాకుండా ఏదో పని చేసుకుంటాం అంటే మనం బ్రతుకుతున్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో అట్లా నేను ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ. ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ బిజీ. సో ఎలా అనిపించింది డైరెక్షన్ చేయడం? టఫ్ మ్యాన్, ఇట్స్ టఫ్. ఎందుకంటే యాక్టింగ్ అంటే మనం ఇంకొకరు డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళిపోతాము. బట్ డైరెక్షన్ అంటే ఏంటంటే 24 క్రాఫ్ట్స్ని మేనేజ్ చేసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాలి. సో ఇట్స్ టఫ్ బట్ ఇట్స్ ఫన్. ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్షన్ చేసినప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్ట్రెస్ కూడా తీసుకోవాలి. అఫ్ కోర్స్ అది కూడా ఉంటుంది. కాబట్టి అంటే తక్కువ కష్టపడి సక్సెస్ వచ్చిన దానికి, ఎక్కువ కష్టపడి సక్సెస్ వచ్చిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎక్కువ కష్టపడి దానివల్ల వచ్చిన సక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అది ఇన్ని కష్టాలు పడ్డందుకు మంచి ఫలితం దక్కిందిరా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అట్లా అవుట్పుట్ చూసినప్పుడు మాకు కూడా అమ్మ ఇంత కష్టపడ్డందుకు వ్యాలిడ్లే అనేది ఒక హ్యాపీనెస్. ఇప్పుడు 2 రకాల మనుషులు ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు ఒకటి అభి గారి గురించి. అభి గారు ఎవరితో గొడవాడకుండా అందరితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తారని 2,000 తీసుకుంటారు. అది ఒకటి సోప్ వే అనుకుంటారు, ఇంకొకటి ఏంటంటే ఆయన మనస్తత్వం నిజంగా అలానే అనుకుంటారు కదా. అలా 2 రకాల మనుషులు నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ నుంచే బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని ఎగెనిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అభి ఏ రోజు ఎవరితో ఒక గొడవ పెట్టుకోలేదు, ఎవరితో తగువ పెట్టుకోలేదు, ఎవరితో ఏమనలేదు, అలా అందరితో బాగానే ఉన్నారని. అది కొంతమందికి వేరేలా కూడా అర్థం అవుద్ది, కావాలని చేస్తున్నారు అన్న. గుడ్, మంచి క్వశ్చన్. అయితే నాకు ఎక్స్ట్రీమ్ అనిపించే వరకు నేను ఐ విల్ హ్యావ్ పేషెన్స్. అంటే ఈ పర్టికులర్ పర్సన్తో ఇంకా ఎక్స్ట్రీమ్ రా బాబు, ఇంకా వీడిని భరించడం అవ్వదు అనుకున్నప్పుడే ఐ బస్ట్ అవుట్. లేదంటే వి ఆల్ ఆర్ ఎ ఫ్యామిలీ. జబర్దస్త్ కావచ్చు, టెక్నీషియన్సే కావచ్చు, కంటెస్టెంట్సే కావచ్చు, జడ్జెసే కావచ్చు, ఎవరైనా సరే వి ఆల్ ఆర్ ఎ ఫ్యామిలీ అనే ఫీలింగ్తోనే మనం వెళ్తాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో అన్న తమ్ముడికి చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఎవరో ఒకరు కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ముందుకెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక పద్ధతి. అందరు మనోళ్ళే కదా, ఎందుకు ఎవరితోనూ మనం గొడవ పెట్టుకోవడం అనుకోవడం ఒక పద్ధతి. ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకొని లేని దాన్ని ఇష్యూ చేసి, అది నారో మైండెడ్ పీపుల్ మెంటాలిటీ. సో వాళ్ళు అలా అనుకునే వాళ్ళే మీరన్న సెకండ్ కేటగిరీ ఆలోచన అంటారు. అతను సోపేస్తాడరా అనేది ఎవరైతే అంటారో, బికాస్ దేర్ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. వాళ్ళు నెగిటివ్గా ఆలోచించి నారో మైండ్
ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొకరి గురించి అలాగే ఆలోచిస్తారు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు పాపం అతను ఎవరితో గొడవ పెట్టుకోడు అనేది ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళకి కూడా పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తారు కాబట్టి. సో నెగిటివ్ మైండ్ వాడు ఎప్పుడు తప్పులో ఎతుకుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. సోనూ సూద్ గారు సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు కదా, దాన్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు 90 మంది అయితే 10 మంది నెగిటివ్గా మాట్లాడినారు. అది పొలిటికల్ ఎజెండా ఇది అయ్యని మాట్లాడు. సో దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి చూసేవాళ్ళు 90 మంది ఉంటే చెడు చూసేవాళ్ళు కూడా ఉంటారు ప్రతి దగ్గర. అంత పెద్ద మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అంత సపోర్ట్ చేసి అంత చేసినా కూడా ఆయనకి నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ రిమార్క్స్ తప్పలేదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇంకంటే ఇంకోటికి పని లేనివాడు ఏం చేస్తాడు, ఎవడి మీద ఎదుటోడి మీద దుమ్ము జల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోద్దు. బాధ అనిపించిందా అంటే అంత పెద్ద షో, అంత టీఆర్పీ వచ్చింది, మీ అందరికి లైఫ్ వచ్చింది, ఇప్పుడు అసలు కనుమరుగు అయిపోయిందంటే ఒప్పుకుంటారా మరి? అంటే కనుమరుగు ఇన్ ద సెన్స్ అంత బజ్ కానీ చూడాలన్న టైం కానీ ఎవరు? యా డెఫినెట్లీ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అందరికీ లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. జబర్దస్త్ లేకపోతే నిజంగా కూడా మేము లేము. అది ఎక్కడైనా సరే ఐ కెన్ గివ్ ది సేమ్ స్టేట్మెంట్. వితౌట్ జబర్దస్త్ దేర్ ఈజ్ నో అదిరాబీ, దేర్ ఈజ్ నో రిమైనింగ్ ఆర్టిస్ట్, నో టీమ్ లీడర్స్. కానీ మాకు బాధ అనిపిస్తుంది అంటే ఎస్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక ఒక జనరేషన్ ఒక 10 years ఉంటుంది కదా, ఒక 10 years తర్వాత ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో ఆ 10 years జనరేషన్లో కామెడీ బాగా నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు. సో ఇట్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్ ఎవ్రీ 10 years తర్వాత. కాబట్టి అది తగ్గింది తప్ప ఐఎమ్ షూర్ మళ్ళీ ఒక టైం వస్తుంది. లైక్ పాండమిక్ టైంలో రామాయణం ఎలా వచ్చి రిపీట్ టెలికాస్ట్ అయినప్పుడు ఎంత అయితే జనాలు చూశారో, గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మేబీ ఒక 10-20 years తర్వాత ఒక సిచ్యువేషన్, ఒక వ్యాక్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో కామెడీకి, అప్పుడు మళ్ళీ జబర్దస్త్ డెఫినెట్గా ఇట్ విల్ కమ్ ఇన్ టు ద ఫామ్. అంటే అప్పుడు కొత్త కంటెస్టెంట్స్ వస్తారా లేకపోతే ఈ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తారో తెలియదు కానీ బట్ ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ బజ్. అంటే ఏంటి దేని వల్ల అందరూ బయటకు వచ్చేసి అంటే మెయిన్ జబర్దస్త్ కూడా పడిపోవడానికి రీజన్ కామెడీ తగ్గిపోవడం పక్కన పెడితే ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చారు. సుధీర్ కానీ, అనసూయ గారు కానీ, మీరు కానీ, నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ, ఎవ్రీవన్ అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీ అయ్యారు. బట్ ఎక్కడో ఒక కామన్ పాయింట్ అదే అనేది అనిపించింది. ఏంటంటారు దానివల్ల? మిగతా వాళ్ళ సంగతి నాకు ఐడియా లేదు. బట్ నాదైతే ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది డెఫినెట్గా. మై మోటివ్ వాజ్ ఓకే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం జబర్దస్త్ కామెడీ, ఇంకా నెక్స్ట్ వేరే ఇంకేదన్నా ఎదగాలి మనం కూడా, ఇంకేదన్నా వేరే యూనో డైరెక్షన్ చాలా రోజుల నుంచి అనుకున్నాం కదా, ఇట్స్ పెండింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. అది కంప్లీట్ చేయడానికి మనం ఇంకో స్టెప్ తీసుకోవాలి, ఫోకస్ పెట్టాలి దాని మీద. సో లెట్స్ స్టాప్ దిస్ అండ్ గో. అట్లా నాదైతే అది. అచ్చా ఓకే. సో రాసుకుంటున్నారు సబ్జెక్టులు అయితే ఇప్పుడు మరి? ఓయా ఉన్నాయి. ఎవరు ఇన్స్పైరింగ్ అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు మీకు ఇన్స్పైరింగ్ అంటే అరల్స్ కొంచెమైనా చూసి మనం తెలుసుకోవడం కానీ ఇట్లా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభావం? నాకు సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఈ కమ్స్ అప్ విత్ ఆల్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్. మీరు ఆదిత్య 369 తీసుకున్న, విచిత్ర సోదరులు, ఇవన్నీ సినిమాలు చూస్తే ఏదో ఒక పాయింట్, కొత్త పాయింట్ ఉంటుంది ఆయన సినిమాలో. సో అలాగే సంజయ్ లీలా బన్సాలి, రాజ్ కుమార్ సంతోషి, మా డైరెక్టర్ రాజమౌళి గారు, మా సార్, మా గురువు గారు. సో రాజమౌళి గారు ఏంటంటే ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక తపస్సులాగా చేస్తారు ఆయన. ఆయన దాంట్లో మనం హాఫ్ చేసినా విల్ బీ ఎట్ ద లెవెల్. సో నేను నా దాంట్లో నేను ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే షూట్ జరుగుతున్నన్ని రోజులు ఫోన్ అనేది మార్నింగ్ లొకేషన్లో 6:30 కల్లా లొకేషన్లోకి వస్తే సైలెంట్లో పెట్టేసి పక్కన బ్యాగ్లో పడేయడం. ఏం చేస్తాం, వదిలేసి వెళ్ళిపోతామా? షూట్ వదిలేసి వెళ్ళాం కదా. ఇప్పుడు మనం అక్కడ డైరెక్టర్, మనమే అన్నీ గైడ్ చేయాలి. అందరినీ మన గురించి అందరూ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు మనం అందరిని వదిలేసి వెళ్ళిపోతాం ఎమర్జెన్సీ అయితే. దే హ్యావ్ టు వెయిట్ టిల్ 6:30. నాకు ఎంత ఎమర్జెన్సీ అయినా 6:30 తర్వాతనే ఐ విల్ అటెండ్ ద కాల్. ఆఫ్టర్ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని ఒక ఎమర్జెన్సీ, ఓకే ఏంటి ఇప్పుడు పరిస్థితి, దాని తర్వాత వెళ్ళి చూసుకుంటాం. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా మనం వదిలేసే వెళ్ళలేం కదా. సో ఆ డీవియేషన్, ఆ డైవర్షన్ ఉండకూడదని చెప్పేసి ఫోన్ మొత్తం సైలెంట్గా పెట్టి పక్కన పెట్టేసాం. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఫోకస్ టోటల్లీ ఆన్ ద వర్క్. స్పిరిచువల్ మీరు? సమ్ వాట్.
సమ్ వాట్. హెల్ప్ అయిందా మీ లైఫ్కి కానీ కెరియర్కి కానీ ఎనీథింగ్ ఏమైనా అంటే Oh, yeah, లో అంటే టైమ్స్లో? ఒక్కటి నేను బిలీవ్ చేస్తాను ఏంటంటే, మనం పాజిటివ్గా ఉండి మనం అందరికి మంచి కోరుకుంటే మనకు చెడు జరగదు అనేది నా బిలీఫ్. ఎందుకంటే మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మన చుట్టూ నెగిటివ్ ఆర్ అంత తిరుగుతూ ఉంటుంది. సో అందుకే చెప్పారు మీరు అన్నట్టు ఇంతకుముందు 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఎందుకు ఎవరినో ఏదో అనాలి చెప్పు. మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయి వాడిని తొక్కాలి వీడిని తొక్కాలి అనే థాట్స్ లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. లాస్ట్ బాహుబలేనా ప్రభాస్ గారిని కలిసింది? బాహుబలి రిలీజ్ అయిన టైంలో మేము అందరం కలిసి సినిమా చూసాము కలిసి. సో అప్పుడు లాస్ట్. ఏమైనా కొన్ని జ్ఞాపకాలు? చాలా ఉన్నాయి, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఎక్కడ రివీల్ చేయడం ఏమని చెప్పని ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పాను నేను. అంటే ఈశ్వర్ సినిమా నుంచి ఉన్న పరిచయం కదా. సో ఆల్మోస్ట్ అప్పుడైతే మేము సరదాగా మమ్మల్ని ఎవరు యాక్టర్స్ అన్ని కూడా గుర్తుపెట్టేవారు కాదు. ఈవెన్ ప్రభాస్ అన్న కూడా రోడ్ల మీద పక్కకు వచ్చేసి అందరం ఒక అరుగులా ఉంటుంది, గద్దెలా ఉంటుంది, దాని మీద కూర్చొని హ్యాపీగా మేము ఏదో ఆడుకునే వాళ్ళం. వాళ్ళది షూటింగ్ వేరే శివకృష్ణ గారిది అండ్ రేవతి గారి షూట్ జరుగుతూ ఉండే అక్కడ. మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళిపోయేవాళ్ళము. అస్సలు ఫుల్ ఫన్ అనుకోండి. ఇంకా దాని తర్వాత బాహుబలి టైంకి వచ్చేసరికి ఈజ్ ఎ సూపర్ డూపర్ స్టార్. అయినా కూడా హీఈస్ జస్ట్ లైక్ ఫస్ట్ సినిమా అప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడి మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు అందరి గురించి కనుక్కొని మధ్య మధ్యలో ఫన్ వి హ్యాడ్. షూటింగ్ జరుగుతున్నప్పుడు నాదే ఉండేది వెళ్ళి పిలుచుకొని రావడం, మధ్య మధ్యలో వెళ్ళినప్పుడల్లా కావాలని ఆట పట్టించి చాలా ఫన్ జరిగింది. సూపర్. ఏ స్టార్స్ అంటే మీకు బాగా కొంచెం దగ్గర వాళ్ళ అంటే మిగతా ఎవరితో వర్క్ చేయడం కానీ ఇదంతా కొన్ని సినిమాలు కూడా చేశారు కదా? అవును. అంటే అదే నేను మూవీస్ చేసి మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా నాకు. జబర్దస్త్ కావచ్చు ఇవన్నీ నేను 2006 వరకు మూవీస్ చేసి 2002 నుంచి 2006 వరకు మూవీస్ చేసి తర్వాత ఐ షిఫ్టెడ్ టు సాఫ్ట్వేర్ ప్యారలల్లీ టీవీ. సో ఇవి రెండు చేస్తున్నప్పుడు సినిమా యాక్టర్స్తో కొంచెం దూరమే ఉండి నేను నా వర్క్ చేసుకున్నాను. అప్పుడు బాగా ఎక్కువ అంటే నేను నవదీప్ కలిసి మూవీస్ తిరగడాలు ఇవన్నీ చేశాం. నవదీప్ గారితో ప్రయాణం ఉందా? నవదీప్తో నేను మూవీస్ చేశాను, 3 మూవీస్ చేశాను. సో గౌతమ్ ఎస్ఎస్సి వాజ్ మై అనదర్ ఫిలిం విత్ నవదీప్. దాని తర్వాత ఇంకొక 2 సినిమాలు చేసిన తర్వాత వీ యూస్ టు గో అరౌండ్ ఫోన్లో మాట్లాడుకొని సినిమాలోకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూసుకోవడాలు స్టార్టింగ్ అవన్నీ చేసుకున్నాము. తర్వాత నేను ఇంకా జాబ్కి షిఫ్ట్ అయిపోయాను. ఇంకా కొంచెం గ్యాప్ అలాగే వచ్చింది. మధ్య మధ్యలో కలిసినప్పుడు మాత్రం అందరం బాగా మాట్లాడుకుంటాం. సూపర్ సూపర్. సో ఫైనల్లీ ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా ఈ సినిమా? అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఓకే, చూసుకున్నారా? వెరీ సూన్ అవుతుంది, వర్క్ జరుగుతుంది, ఎడిట్ జరుగుతుంది. సో హోప్ఫుల్లీ బై నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బీ ఇన్ ద హౌస్. అంటే స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడు చేస్తారు ఇదంతా షూట్ మొత్తం ఇదంతా? మేము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. మనోడు ఇష్యూ జరుగుతున్నప్పుడు లేదు, యాక్చువల్గా ఇష్యూ జరిగిన తర్వాత షూట్ చేసాము. బట్ ఇష్యూ జరగకముందు మేము ఫైనలైజ్ చేసుకున్నాం రాస్తారు. అచ్చా, ఓకే. మరి భయం వేసింది ఏమైనా? లేదండి, అంటే ఆయన తప్పు లేదు అనే మాట తెలుస్తుంది కదా, అర్థమవుతుంది. సో అట్లాంటప్పుడు ప్రొఫెషనే, పర్సనల్. ఇప్పుడు మనం సినిమా స్టార్ట్ అయిన తర్వాత అలాంటి ఇష్యూ వస్తే ఏం చేస్తాం మనం? సో ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్. మనం దాన్ని ప్రొఫెషన్కి ముడిపెట్టకూడదు. ఈజ్ అ గుడ్ యాక్టర్. మనకు కావాల్సిన ఎనర్జీ, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఆయన డెఫినెట్గా ఇస్తున్నారు. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ యాక్టర్. ఏంటంటే ఒక్కసారి చదివేసుకుంటారు స్క్రిప్ట్, అది ఇంట్లో కూడా చదువుకుంటాడా మరి ఏంటో తెలియదు, కానీ షూట్లోకి వచ్చిన తర్వాత ఏంటి సీన్ అంటారు ఒకసారి చూసేసుకుంటాడు, పక్కకు పెట్టేస్తాడు. అవతల వాళ్ళ షార్ట్ డైలాగ్స్, ఈయన డైలాగ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. దీనికి ప్రాంప్టింగ్ ఉండదు కదా? ఉంటుందా? డైలాగ్ ముందు చెప్పడం తప్ప. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్కి వెళ్ళే ముందు 1-2 లైన్ డైలాగ్స్ చెప్తారా? లేదు, ఇది సీన్ అని చెప్పేసి పేపర్ ఇస్తాము, స్క్రిప్ట్ చూసుకుంటారు, యాక్షన్ చెప్పగానే ఇంకా మొత్తం వరుస పెట్టి చదవడమే. చెప్పాల్సిందే. ఆయన చెప్తారు కూడా. రాస్తారనుకున్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరికి చేయాల్సిన సీన్ ఉందనుకోండి, నేను రాస్తారని మీరు యాక్టర్ అనుకోండి, మీ క్యూ ఏంటి, మీ క్యూ తర్వాత నా డైలాగ్ ఏంటి అనేది మొత్తం గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మామూలుగా నేను అనేది నాకు ఒరిజినల్ అక్కడ జరిగే తెలియదు, యాక్చువల్ సీరియల్స్ తెలుసు ప్రాంప్టింగ్ అంటే. సీరియల్స్ వేరు, సినిమాలు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు టాప్ స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళకి గుర్తుపెట్టుకునేంత టైం కూడా ఉండకపోతే పక్క నుంచి ఒక లైన్ అందించి ఆ ఒక్క లైన్ షార్ట్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ అసిస్టెంట్ ఏడీ వచ్చి ఇంకో లైన్ షార్ట్ చెప్పడం, ఇలా జరుగుతుందా లేదంటే ఏంటి అని? అవి తక్కువ. అంటే
రాజ్ తరుణ్కి అయితే అవసరం లేదు, వేరే యాక్టర్స్కి అవసరం ఉంటే వాళ్ళకి అంటే యాక్టర్ పేర్లు చెప్పొద్దు, చూసారు మీరు? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. అంటే కొంతమందికి ఏంటంటే మానిటరింగ్ పైలట్ ప్రాంప్టింగ్ విని దాన్ని బట్టి చెప్పడం కొంతమందికి అలవాటు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోలేమమ్మా, నువ్వు ప్రాంప్టింగ్ ఇస్తా ఉండి మేము మా స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోతామంటారు. సో అది కూడా ఉంటుంది. కానీ మాస్టర్ షాట్లో ఏంటంటే మనకు ఈ ప్రాంప్టింగ్ ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఒక సీన్ ఫుల్గా వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ చేసేసుకుంటే తర్వాత క్లోజ్ షాట్స్లో కావాలంటే ప్రాంప్టింగ్ ఇచ్చిన పెద్ద ప్రాబ్లం లేదు. అచ్చా అచ్చా, ఓకే ఓకే. సో కొత్తగా అనిపించింది మన ఒక హీరోని మనం డైరెక్ట్ చేస్తుంటే. ఓయా డెఫినెట్లీ బాగుంది నాకు. ఎందుకంటే రాజ్ తరుణ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఆయన ఏం కావాలి బ్రో అని అడిగేవాడు, ఇది కాదు భయ్యా, ఇట్లా కాదు, ఇంకొక ఇలా చేద్దామంటే ఇమ్మీడియట్గా ఎక్కడైనా సరే, కానీ ఎందుకు ఇలా, ఎందుకు అలా, ఎందుకు కాదు అని ఎప్పుడు అడగలేదు. కానీ ఈ జబర్దస్త్ సెట్లో స్కిట్స్ అన్నీ స్పాంటేనిటీ అని విన్నా, నిజమేనవి? లేదు, స్కిట్స్ ఎప్పుడే, కానీ నేను చెప్పాను కదా ఇంతకుముందు రిహార్సల్స్ అనేవి ఉంటాయి పక్కాగా. రిహార్సల్స్ ఉంటాయా? అది అనుకున్నంత అంటే చూసే వాళ్ళకి లేదో స్టేజ్ మీదకి వచ్చి ఏది పడుతుంది మాట్లాడి లైన్ అనుకుని వెళ్ళి చేసేస్తారని మీరే స్క్రిప్ట్. కొంతమంది కొన్ని స్కిట్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే రిహార్సల్స్ చేసిన తర్వాత 3-4 టైమ్స్ స్కిట్స్ మారిన తర్వాత ఇది కూడా నచ్చలేదు అని డైరెక్టర్స్ అంటారు. లేదు ఈ స్కిట్ కూడా బాగాలేదండి, వేరే ఇంకేదైనా తీసుకురండి అంటే, టైం లేదు కదా ఇప్పుడు లైన్ ఏంటి అంటే, సరే ఒక 10 నిమిషాలు ఆగి లైన్ అనుకుందామని చెప్పి ఒక లైన్ అనేసుకొని ఓకే నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ ఇది అనుకొని అప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి కొన్నిసార్లు ఆన్ స్పాట్ మాట్లాడిన కొన్ని స్కిట్స్ చాలా పేలినవి కూడా ఉన్నాయి. అచ్చా. కొన్నిసార్లు ఏంటంటే అది వర్స్ట్ స్కిట్గా కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అవును, ఐ బిలీవ్ ఇన్ ప్రాపర్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ క్యూ, ఒక డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ తర్వాత ఎవరు క్యూ అనేది అది ప్రాపర్గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎంతమంది జనాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్ నడిచింది అంటే కారణం అదే. ఓకే వీళ్ళు ఏదో వచ్చి చేసి వెళ్ళిపోతున్నారని కాకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్తేనే దానికి వాల్యూ ఉంటుంది. బాగా నమ్మారు కదా నాగబాబు గారిని మీరు? ఏదండి? నాగబాబు గారిని బాగా నమ్మారు కదా మీరు? అవును, ఇప్పటికీ నమ్ముతాను. అది నమ్మే వచ్చారా అదిరింది అనే దానికి షోకి? నేను రాలేదే నమ్మిందికి, అదిరిందికి రాలేదు. అదిరింది వర్క్ చేసినట్టున్నారు కదా? లేదు, నేను చేయలేదు. జబర్దస్త్ ఒకటే ఉండిపోయారు కదా మీరు? నేను జబర్దస్త్ చేసిన తర్వాత కామెడీ స్టార్స్కి ఒక 6 months చేశాను నేను. ఆయన యూట్యూబ్ దానికా? మా టీవీ. ఎస్. సో మా టీవీలో కామెడీ స్టార్స్ ఒకటి చేశాను, అది కూడా ఓన్లీ 6 months. ఎందుకంటే నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసా, నా స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. అదే మీరు దీపికా గారు వర్క్ చేశారు యాంకర్స్గా? లేదు, అది వేరే షో, అది ఆల్ టుగెదర్. అది జబర్దస్త్ చేస్తున్నప్పుడే చేసింది అది. ఓకే. దీపికా పిల్లి ఒక్కరే దానికి యాంకర్, నేను యాంకరింగ్ చేయలేదు, ఓన్లీ కంటెస్టెంట్గా చేశాను, టీమ్ లీడర్గా చేశాను. దాందే ఇప్పటికీ కేజీఎఫ్ స్పూఫ్ ఇంకా తిరుగుతూ ఉంటుంది మరి. సో యా, నేను ఒక 6 months మళ్ళీ కొంచెం వేరే వర్క్ అవుతూ ఉంది ప్యారల్గా. దాంట్లో ఏంటంటే నాకు అగ్రిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఒక 6 months చేసి బయటకు వచ్చేసాను. వద్దాం అనుకున్నారు జబర్దస్త్ ఉన్నప్పుడే బయటకు వద్దాం అనుకున్నారు, ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు రానివ్వలేదు, ఇలాంటివి మీకు కూడా జరిగా? లేదు, వద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు మనం ఇలాగే దీంట్లోనే ఉండడం, వీ హ్యావ్ టు టేక్ అనదర్ స్టెప్ ఫార్వర్డ్. ఒక మూవీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ వదిలేసి వెళ్ళాలి, లేదంటే అదే అయిపోతుంది ప్రతిసారి. మీరు జబర్దస్త్లో వస్తున్నారు కదా, మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది సినిమా డైరెక్షన్ చేయడానికి, మీరు సినిమా యాక్ట్ చేయడానికి, ఇలాంటి క్వశ్చన్. నేను అది కూడా ప్రాబ్లం కదా, ఏమైనా యాక్టింగ్ చేద్దామన్నా సరే ఫస్ట్ మీ డేట్స్ సెట్ అవ్వవు, ఇలా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అదొకటి. ప్లస్ జనాలకు తెలియని విషయం ఏంటంటే నెలలో 2 రోజులు మేము షూటింగ్ చేసేది, మిగతా ఒక 5-6 రోజులు మేము ప్రాక్టీస్ చేసుకుంటాం అంతే తప్ప 28 రోజులు మేము వీఆర్ అవైలబుల్ ఫర్ ద ఫిల్మ్స్ షూటింగ్స్. బట్ వాళ్ళకి అది తెలియదు. ప్రతి గురువారం జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంది, అంతకుముందు వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ గురువారం కల్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇది అనుకునేవాళ్ళు జనాలు. అండ్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇమోషనల్ సీన్ ఉంది అనుకోండి, ఒక సీరియస్ సీన్ ఉంది, జబర్దస్త్ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కామెడీ కదా, జనాలు వీళ్ళని కామెడీగా చూస్తారేమో అనేది ఒక భయం ఉండింది. బట్ దాన్ని బ్రేక్ చేస్తూ కూడా మా టీం నుంచి చాలామంది బయటకు వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఐ థింక్ ఎవరైతే బాగా నవ్వించగలుగుతారో వాళ్ళు ఎవరిని ఎలాంటి ఎమోషన్స్ అయినా పండించగలుగుతారు అనేది ఐ బిలీవ్. మొన్న బ్రహ్మానందం గారు రంగమార్తాండలో చేసిన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది.
సో ఒక నవ్వించేవాడు అన్ని రకాలుగా చేయగలుగుతాడు అనేది నా బిలీఫ్. అది అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఓన్లీ కామెడీ ఇప్పుడు ఆల్రెడీ జబర్దస్త్లో చేస్తుంది కామెడీ, మళ్ళీ బయటకు వచ్చినాక కూడా అదే కాకుండా వేరే క్యారెక్టర్స్ ఇస్తే అందరికీ యూజ్ అవుతుంది, మాలో ఉన్న టాలెంట్స్ ఇంకా బయటకు వస్తాయి. అవును, ఆబ్వియస్లీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సునీల్ గారు అంత సీరియస్ విలన్ చేస్తారు. రైట్, ఆయన కమెడియనే కదా. కరెక్ట్. అవును. సో ఉంది స్కోప్, అంటే నవ్వించే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వగలుగుతారు. స్టార్టింగ్లో ఇమిటేషన్ డాన్సర్ అని మీకు పెట్టారు కదా. అవును, ఐ హ్యావ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ దట్. ఏంటది? నేను యాక్టర్స్ని 26 మంది యాక్టర్స్ని ఇమిటేట్ చేశాను విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 minutes 56 seconds. అచ్చా, ఓకే ఓకే. సో ఇమ్మీడియట్గా లైక్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ స్టైల్ ఎలా ఉంటుంది, కృష్ణ గారి డ్యాన్స్ స్టైల్ ఎలా ఉంటుంది, చిరంజీవి గారి డ్యాన్స్ స్టైల్ ఎలా ఉంటుంది, అలా నేను రెగ్యులర్గా నా యాక్ట్ అదే నేను జబర్దస్త్కి రాకముందు ఎన్నో ఇంటర్నేషనల్ షోస్లో కూడా నేను పర్ఫామ్ చేశాను. అచ్చా అచ్చా. సో ఈ దుబాయ్, యుఎస్ ఆ కంట్రీస్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇలా అన్ని చాలా చాలా కంట్రీస్లో నేను పర్ఫామ్ చేశాను అది. అండ్ నేను చెప్పాను కదా మీకు, నాకు అభినయ కృష్ణ అనే పేరు రావడానికి రీజన్ నా పర్ఫార్మెన్స్. నా పర్ఫార్మెన్స్ చూసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాకు ఆ పేరు పెట్టారు. అండ్ నేను ఈశ్వర్ సినిమాలో రావడానికి రీజన్ ఆ పర్ఫార్మెన్స్. సో ఒక యాక్టర్ని ఎలా ఇమిటేట్ చేసి వాళ్ళ డ్యాన్స్ స్టైల్స్ ఎలా ఉంటాయి అనేది నేను చేయడం నాకు ఎక్స్పర్టీస్ నాది. సో దాంట్లోనే నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను, నాకు దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. మిమిక్ కూడా చేసేవారా? ఓన్లీ డాన్స్ ఇమిటేషన్స్. అచ్చా అచ్చా, ఓకే ఓకే. వాయిస్ తక్కువ, నేను చాలా నాగేశ్వరరావు గారిది ఎక్కువగా, కృష్ణంరాజు గారు లేకపోతే మోహన్ బాబు గారు, సో ఈ వాయిసెస్ ఎక్కువగా వాడతాను. అందుకే మా జబర్దస్త్ స్కిట్స్లో ఎక్కువ మటుకు నాగేశ్వరరావు గారి స్కిట్స్ చేస్తూ ఉంటాను నేను. బికాజ్ నేను డాన్స్ ఇమిటేషన్ చేస్తూ చేస్తూ నాలో అది వచ్చేసింది. సో ఎక్కువ మటుకు నాకు నాగేశ్వరరావు గారి స్కిట్స్ బాగా పేరు తెచ్చిపెట్టాయి. సూపర్ సూపర్. బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా జనాల్లోకి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళందరూ వచ్చి అది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, నాగేశ్వరరావు బాగా చేస్తావు బాబు అని చెప్పి. సో మరి ఎంతో కొంత జబర్దస్త్ వల్ల డబ్బులు బాగానే సంపాదించారంటారా? 100%. నేనే కదా, అందరూ సంపాదించుకున్నారు. నిజమేనా? కార్లు, బిల్డింగ్లు ఇవన్నీ అన్నారు కదా. ఇక్కడ జబర్దస్త్ ద్వారా వచ్చే అమౌంట్ తోనే అన్ని అయినాయి కాదు. జబర్దస్త్ ద్వారా పేరు వచ్చింది, డబ్బులు వచ్చాయి. ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో బయట వేరే స్టేజ్ షోస్ ఉంటాయి, కాలేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, కార్పొరేట్ షోస్ ఉంటాయి, ఈ అన్నిటికీ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కదా, అక్కడ వి ఎర్న్ మనీ. ఓకే. సో అట్లా చాలా మంది బాగా సెటిల్ అయిపోయారు అందరు. అవి ఒప్పుకునేవారా మరి జబర్దస్త్? ఓకే, నేను చెప్పాను కదా, మంత్లీ 2 days షూట్, మిగతా 5 days రిహార్సల్స్, మిగతా డేస్ అన్నా వీఆర్ ఫ్రీ. సో ఈవెంట్స్కి వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. షూట్ ఉన్నప్పుడు అయితే మేమే వద్దంటాము ఈవెంట్స్ వస్తే. ఓకే. సో షూట్ కాకుండా మిగతా టైంలో వి యూటిలైజ్ దట్ డేట్. టచ్లో ఉంటారు ఇప్పటికీ మీరు జబర్దస్త్? ఎస్. ఇప్పుడు నైట్కి ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం కలిసి, మళ్ళీ ఒక ఈవెంట్కి వెళ్తున్నాం మేము. అచ్చా. సో ఎవ్రీ టైమ్ వి మీట్ ఇన్ ద ఈవెంట్స్. అదర్వైజ్ ఏదన్నా ఒక గెట్ టుగెదర్ ఉన్నప్పుడు కానీ పార్టీస్ ఉన్నప్పుడు అట్లా కలుసుకుంటూ ఉంటాం. ఓకే. కాల్స్ చేసుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఎవరు బాగా కొంచెం బాగా దగ్గర అంటే మీకు? సుధీరా లేదంటే ఎవరు? నాకు రాఘవ్ గారు, రచ్చరవి, మన నవీన్, తేజ, మన అప్పుడప్పుడు చంటి, సో అంత మా ఇమాన్యుయల్, వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్గా. సార్ ఒరిజినల్గా ఒకటి అడుగుతానంటే మీకు చెప్పండి, అంటే మీ దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఆది అనే పర్సన్ బయట ఇప్పుడు స్కిట్లు చూసినా ఓకే, ఓవర్ ఒక మీటర్ దాటేవని చాలా వచ్చాయి. ఇప్పుడు అంటే పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ షోస్ని ఇట్స్ ఓకే, కానీ ఇప్పటికీ యూట్యూబ్లో కొంచెం కిందన లైన్స్ చాలా ఎందుకు ఓవర్గా ఫ్యామిలీ షో కదా కొంచెం మాట్లాడేవి అని ఆయన ఎక్కువగా చేసినవి ఉన్నాయి. సో మరి అక్కడ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఏం చెప్తారు దాని గురించి? అట్లా ఏం చెప్పలేం బ్రదర్, ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చి డబుల్ మీనింగ్ షో, డబుల్ మీనింగ్స్ ఉంటాయి ఇందులో, బూతులు మాట్లాడతారు అని అన్నవాళ్ళే బయట వచ్చి భలే ఉందండి మీ స్కిట్స్, భలే ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు రీల్స్లో ఓపెన్ చేసిన అవే బూతులు వస్తున్నాయండి, కాదనట్లేదు. సో అంటే కాకపోతే ఇప్పుడు మీరు అకౌంటబిలిటీ అవుతారు. ఇప్పుడు నేను రీల్ అంటే అకౌంటబిలిటీ ఎవడు అవ్వలేడు, కానీ మీరు అకౌంటబిలిటీ అవుతారు కదా ఒక టీవీలో ఒక ప్లాట్ఫామ్లో అయినప్పుడు, అందుకు అడిగాను అనమాట. అది కూడా అకౌంటబిలిటీ కావద్దు, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ జస్ట్ డోంట్ వాచ్ ఇట్, అంతే కదా. ఇప్పుడు మనకు నచ్చలేదు ఒకరు చేస్తున్నది, వీ షుడ్ నాట్ సీ ఇట్, అంతేగాని ఆ పర్సన్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకోటి,
వందలో ఎంతమంది అలా అంటున్నారో ఎంతమంది బాగుంది అంటున్నారు అనేది కూడా మనం గేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనుషులం, అందరికీ నచ్చాలని లేదు. ఇప్పుడు 90% మనుషులకు నచ్చిన వాళ్ళకు ఇంకొక 10%కి నచ్చకపోతే దానివల్ల మనము కొంపలను అంటుకోపోవు. సో యూ షుడ్ నాట్ స్టాప్ డూయింగ్ దట్, రైట్? కొంతమందికి అది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఆది గురించి టాటూ వేసుకొని ఆదికి ప్రాణం ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అని చెప్పి మనం ఆపుకోలేం కదా మన ప్రయాణాన్ని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే టేక్ ఇట్. అది ఒక ఫన్ లాగా చూసుకొని వదిలేస్తే అయిపోతుంది. దాన్ని వేరేలాగా సీరియస్గా తీసుకొని దాన్ని ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తా పోతే మారిపోతుంది అక్కడ. మోస్ట్ ఆఫ్ ద పర్సనాలిటీస్ జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ మెగా ఫ్యామిలీకి బాగా దగ్గర ఎడిక్టెడ్ అని చెప్తే ఏం చెప్తారు, ఏమంటారు దానికి? అండ్ మీలో కూడా చాలా మటుకు నేను చాలా అబ్జర్వ్ చేస్తాను, చాలా షోస్ నుంచి కూడా ఎక్కువగా మీరు మెగాస్టార్ గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటారంటే. నేను యాక్చువల్గా నేను జబర్దస్త్ రాకముందు నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ అండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. పసివాడి ప్రాణం సినిమాలో స్వీటీ అనే ఒక సాంగ్ ఉంటుంది, బ్రేక్ డాన్స్ చేశారు అందరూ. అవును అవును అవును. ఆ పాట చూసినప్పటి నుంచి నాకు డ్యాన్స్ చేయాలనే కోరిక స్టార్ట్ అయ్యి ఆ సాంగ్ తర్వాతనే నేను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. సో అలా ఒక్కొక్క సినిమా ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఆయన్ని చూసి ఇలా చేయాలి, ఇలా యాక్టింగ్ చేయాలి, అని ఫైటింగ్లు చేసుకుంటూ చిన్నప్పుడే ఆయన్ని చూస్తూ యాక్టింగ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నవాడిని. నాకు అవకాశం వచ్చింది ఏంటంటే నాగబాబు గారు అక్కడ జడ్జ్ కాబట్టి అదొక కోఇన్సిడెన్స్ విచ్ వాజ్ గుడ్ థింగ్ ఫర్ మీ. ఆ రకంగా నేను జబర్దస్త్ ద్వారా ఇంకొంచెం క్లోజ్ అయ్యాను. బట్ ఆ మధ్యలో నాకు చిరంజీవి గారితో డైరెక్ట్గా వర్క్ చేసే అవకాశం కూడా వచ్చింది. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. అండ్ ఎవ్రీ వన్, యాజ్ ఐ సెడ్, అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడున్న ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు. ఆయన చూసి వచ్చిన వాళ్ళే ఉంటారు. కలిసారు కళ్యాణ్ గారిని ఎప్పుడైనా మీరు? పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, చిరంజీవి గారిని, బాబు గారిని, నాగబాబు గారిని కలిశాను. నేను నాకేంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గుర్తుపట్టి మాట్లాడేలాగా వెళ్ళాలి. ఏదో ఊరికి ర్యాండంగా వెళ్ళి సార్ నమస్తే అని చెప్పి మాట్లాడే కంటే, ఓ బాబు నువ్వు అదిరే అభి కదా అని ఆయన గుర్తుపట్టి, అభినయ్ కృష్ణ అనో అదిరే అభి అనో గుర్తుపట్టి మాట్లాడే స్టేజ్కి నేను ఎదిగిన తర్వాత వెళ్ళి మాట్లాడితే అదొక హ్యాపీనెస్. ఓకే, అట్లా అందుకనే ఐ కెప్ట్ మై సెల్ఫ్, ఐ డింట్ ట్రై టు మీట్ హిమ్ ఆ స్టేజ్కి వచ్చేదాకా అని చెప్పేసి. సో నిజంగా జబర్దస్త్లో అంటే చెప్పండి, ఎవరితో ఎప్పుడు మీకు క్లాష్ అనేది రాలేదా? నాకు పర్సనల్గా తెలిసి నేను చెప్పాలనుకోవట్లేదు, ఫస్ట్ మిమ్మల్ని. చెప్పండి, అది కరెక్ట్ కాదు నేను చెప్తా. లేదు, పర్సన్ నేమ్ ఇవన్నీ కాదు కానీ ఎప్పుడు రాలేదు మీకు క్లాషెస్ కానీ? నేను ఎప్పుడు తీసుకోలేదు అట్లా క్లాష్. అంటే ఉండొచ్చు కొన్నిసార్లు వేరే వేరే రకంగా మనల్ని సప్రెస్ చేయడానికి ట్రై చేయడము, మనల్ని టార్చర్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు. కానీ వదిలేసే అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మైండ్ పాడైపోతుంది. చేసిన వాళ్ళు ఉన్నారు, ఉంటుండొచ్చు, బట్ నేను పట్టించుకోను. ఎందుకంటే ఒక దీంట్లో వాళ్ళు ముందుకు రావడానికి పక్కనుండి చెప్తున్నాను కదా, అందరం కలిసి వెళ్దాం అనేది ఒక రకము, ఇన్ని పక్కకు నెట్టో తొక్కేసి వెళ్ళాలనుకునేది ఇంకో రకం. సో ఐ బిలీవ్ ఇన్. అంటే ఏం చేసేవాళ్ళు? ఏది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటున్నా? మీరు చెప్పాలి నాకు, మీరేదో అని విన్నారు కదా. అంటే ఒకవేళ వింటే అది అనుకుంటే అభి గురించి మేనేజ్మెంట్కి చెప్పడం కానీ ఇలాంటివి. అభి గురించి మేనేజ్మెంట్కి ఎంత చెప్పినా వాళ్ళకి తెలుసు కదా మేనేజ్మెంట్కి అభి ఏంటో. ఎందుకంటే నేను షార్ప్ 7 అంటే 7 o'clockకి లొకేషన్లో ఉండేవాడిని. నాకు తెలుసు కొంచెం లేట్గా వెళ్ళినా ఏం కాదని నాకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పిన టైంకు మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో 7 అన్నప్పుడు షార్ప్ 7కి నేను అక్కడ ఉంటాను. అండ్ దే నో, మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా నన్ను ఒక్క పాయింట్ పిలిచి పాయింట్ అవుట్ చేయలేదు, లైక్ ఇది ఎందుకు ఇలా అది ఎందుకు అలా అని. ఎందుకంటే దే నో మీ. సో నాకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏంటనేది నాకు తెలియదు, కానీ నన్ను ఎప్పుడైతే క్వశ్చన్ చేయలేదు వాళ్ళు. ఓకే, సో వాళ్ళ మీద నాకు ఎప్పుడు కంప్లైంట్స్ లేవు మేనేజ్మెంట్. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు బ్యాక్కి? మళ్ళీ నేను చెప్పాను కదా, నేను వచ్చిందే బయటకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి. సో నేను మళ్ళీమాలకి వెళ్తే 100% నేను టచ్లో ఉన్నాను అందరికీ, శ్యామ్ గారికి, దీప్తి గారికి, కీర్తి గారికి, అందరికీ టచ్లో ఉన్నాను. బట్ నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెళ్తే లైక్ మేబీ ఒక మూవీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపెట్టడము, లేకపోతే ఇంకొక పెద్ద ఏదన్నా వేరే ప్రొడక్షన్ మళ్ళీ ప్రొడక్షన్లో పెద్దది ఇంకేదైనా చేస్తున్నప్పుడు వాళ్ళతో చేయడము, దానికైతే నేను ఆల్వేస్ రెడీ. కాదు అంటే ఇంకొక థింగ్, ఇది చెప్పే ముందు ఏ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళారు? అంటే ఏ ప్రొడ్యూసర్స్ దగ్గరికైనా వెళ్ళి ట్రై చేశారా? చిరంజీవి కానీ ఆర్ఎల్స్ అని వేరే సబ్జెక్ట్స్ వెళ్ళాను. ఎంతవరకు వెళ్ళి ఏమైనా వచ్చే ఆప్షన్స్ అక్కడికి? అదే
హీరో పెద్ద హీరో కావాలి దీనికి. సో పెద్ద హీరో డేట్స్ ఇప్పట్లో లేవు, ఒకవేళ నీ నుంచే మన ఆప్షన్స్ ఉంటే తెచ్చుకో ఓకే, అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మీ చిరంజీవ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి డెబ్యూట్గా మీరు డైరెక్టర్గా నేమ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.